మంచి పనులు చేస్తే సరిపోతుందా? లేకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రం తప్పనిసరిగా ఉండాలా? మరలా ఈ ప్రశ్న అడుగుతాను గమనించండి. విశ్వాసం లేకుండా మంచి పనులు చేసినటువంటి వారు రక్షించబడతారా? అంటే చాలామంది మంచి పనులు చేస్తుంటారు గదా! అన్నదానాలు చేస్తుంటారు. పేదవారిని మరి చక్కగా వారు వారికి ఇబ్బందుల్లో సహాయపడుతూ ఉంటారు. మరి బయట మనం ఎవరికైనా మరి అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి వారికెళ్ళి వారిని కలిసి వారికి కావాల్సినటువంటి హెల్ప్ చేస్తూ ఉంటారు. చాలామంది మిషనరీ సేవ అనేటువంటి పేరులో మరి చాలా వరకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడము, హాస్పిటల్ సర్వీసెస్ కానీ, అలా కొన్ని సంస్థలు ముందుకొచ్చి చేస్తుంటాయి. అలా చాలామంది వ్యక్తిగతంగా ఇలాంటి సహాయం గూడా చేస్తూ ఉంటారు. ఇది అన్ని విశ్వాసాల్లో ఉంది. మరి చాలా కొన్ని కమ్యూనిటీస్‌లో అయితే వాళ్ళు ఫ్రీ భోజనం గూడా పెడుతుంటారు పేదవాళ్ళకి. ఎవ్రీడే ఫ్రీ భోజనం పెడుతుంటారు. అన్నదాన కార్యక్రమాలు పెడుతుంటారు. ఇబ్బందుల్లో మరి పేదవారి ఇబ్బందుల్లో సహాయపడుతుంటారు. అయితే విశ్వాసం లేకుండా ఇలాంటి మంచి పనులు చేసినటువంటి వారిని దేవుడు రక్షణలోనికి తీసుకొనొస్తాడా? పరిగణిస్తాడా? అనేటువంటిది ఒక ప్రశ్న. బహుశా మరి ఈ యొక్క గ్రూప్‌లో ఎవరైతే ఇప్పుడు ప్రేయర్‌లో జాయిన్ అయ్యి ఉన్నారో, బహుశా మీరు వెంటనే అనొచ్చేంటంటే, లేదన్నా రక్షణ తప్పకుండా అవసరమే అని మీరు చెప్పొచ్చు. అయితే ఎలా మనం చెప్పగలుగుతాం ఆ యొక్క ప్రశ్నకు సమాధానం? లేదా కొందరేమంటారంటే, చాలా మందికి దేవుడు తెలియదు గదండీ! తెలియకుండానే చాలా మంచి పనులు జేస్తారు. మరి హైందవ సాంప్రదాయంలో ఒక అద్భుతమైనటువంటి కొటేషన్ ఉంది. ఏంటంటే, మానవ సేవనే మాధవ సేవ అనుంది. అంటే మనుషులకు సేవ చేయడమే దేవునికి సేవ జేసినట్టు అని కొందరు వ్యతిరేకించేటువంటి వారు లేదా దీన్ని సమర్థించేటువంటి వారు బైబిల్‌లో కొన్ని అంశాలు తీసుకుంటారు. ఎట్లంటే మరి, మరి నాకు దాహం వచ్చినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు. నాకు అవసరం వచ్చినప్పుడు మీరు నన్ను పట్టించుకోలేదనేటువంటి ఆ వచనాన్ని తీసుకొని దేవుడు మనుషులకు సహాయం చేయడమే యేసుక్రీస్తుకు సేవ చేయడం అనేటువంటి మాటగా పరిగణించి, ఆ రీతిగా వారు దాన్ని సమర్థించేటువంటి వారు ఉంటారు. ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రశ్నలు వీటన్నిటికి ఈరోజు సమాధానం మనం చూద్దాం. అయితే 2 ప్రాముఖ్యమైనటువంటి వచనాలు ఈ ప్రశ్నను కేంద్రీకృతంగా తీసుకొని వివరించాలి. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్న అడిగితే, నన్ను రక్షణ అనేటువంటిది ఎందుకు ప్రాముఖ్యం? విశ్వాసము ఎందుకు ప్రాముఖ్యం అనేటువంటి దాన్ని వెల్లడి చేసేటువంటి 2 వచనాలు బైబిల్‌లో ప్రాముఖ్యంగున్నాయి. ప్రత్యేకంగా ఇతరులకు సువార్త చెప్పేటువంటి వాళ్ళు, అన్ని జనుల మధ్యలో సువార్తను ప్రకటించే వాళ్ళు, మరి క్రైస్తవేతరులకు చెప్పేటువంటి బోధించేటువంటి వారు ఈ యొక్క 2 వచనాలని మీరు జాగ్రత్తగా పెట్టుకోగలిగితే, ఈ 2 మీకు ఉపయోగపడతాయి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము 8, 9 వచనాల్లో ఈ యొక్క మాట రాయబడింది. అపోస్తలుడైన పౌలు దృష్టికోణంలో ఏమని రాస్తాడంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదంటాడు. మరలా చదువుతాను గమనించండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అయితే యాకోబు ఏమంటాడో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయము 17 వచనంలో కూడా యాకోబు ఒక చక్కని మాట అంటాడేంటంటే, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అంటాడు. ఈ 2 వచనాల్లో కొంత కన్‌ఫ్యూజన్‌ని ఏర్పరిచేటువంటి భాగం ఉంది. పౌలేమంటున్నాడంటే విశ్వాసం ఇంపార్టెంట్ అంటున్నాడు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని యాకోబు అంటున్నాడు. ఇప్పుడు క్రియలు, విశ్వాసం ఈ రెండిటిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఈ దృష్టికోణాల్ని ఇద్దరి యొక్క ఉద్దేశాల్ని మనం తెలుసుకున్నప్పుడు రక్షణ ఎందుకు ప్రాముఖ్యమైందో అర్థమవుతది. క్రియలు ఎలా మన జీవితంలో అవసరమో కూడా మనకు వెల్లడి చేయబడుతుంది. మొదటిగా ఏం చేద్దామంటే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2, 8, 9 వచనాల్లో చూసినప్పుడు ర రక్షణ విశ్వాసం ద్వారానే కలుగుతుంది అనేది మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. మంచి పనులు మనల్ని నీతిమంతులుగా తీర్చలేవు. 100% అది. మరి మంచి పనులనేటువంటిది మంచిదే గదండీ! చేయడము, ఇతరులకు సహాయం చేయడం మంచిదే గదా! అంటే మంచిదే. కానీ మంచి పనులు వేరు, రక్షణ అనేటువంటి కార్యం వేరు. రక్షణ అనేటువంటిది యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా లభించేటువంటి కార్యం. మనం ఇతరులకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతదనేటువంటిది
మన ఈ యొక్క భూ సంబంధమైనటువంటి ఆలోచన మంచిదే అది. మనము మంచి చేస్తే ఇతరులకు మనకు మంచి జరుగుతది. మనం ఇతరులకు చెడు చేస్తే మనకు చెడు జరుగుతదని దాన్ని ఇంకో పదం మనము సాధారణంగా వాడేటువంటి పదం ఏంటంటే కర్మ అంటారు గదండీ! కర్మ అంటే మనం ఎవరికైనా అన్యాయం చేస్తే అది మళ్ళీ తిరిగి మనల్ని వెంటాడుతదనేటువంటిది ఈ లోకంలో జనాలు మాట్లాడేటువంటి ఒక కామన్ లాంగ్వేజ్. దానం చేయడము, సహాయం చేయడము, నీతిగా జీవించడం అనేటువంటిది ఇవన్నీ మంచి విషయాలే. ఇలా ఉండాల్సిందే. అది విశ్వాస సంబంధమైనటువంటి క్రియలేం కాదు. కానీ విశ్వాసము ద్వారా మనం రక్షించబడతామనేటువంటి ప్రశ్న ఏంటంటే, మంచి క్రియలు మన పాపాన్ని తీసివేయలేవు. మంచి క్రియలు మన పాప సమస్యను తొలగించలేవు. కాబట్టి మంచి క్రియలు అనేటువంటివి సాధారణంగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం అందరము చేయవలసినటువంటిదే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ విశ్వాసం ద్వారానే కలుగుతుంది. రక్షణ అంటే పాపము నుంచి విడుదల పొందుకోవడం. పాపము నుండి విముక్తుల కలిగించడము కేవలము క్రీస్తునందు విశ్వాసం ద్వారానే కలుగుతుంది. ఎప్పుడైతే మనం క్రీస్తుని విశ్వసించుతామో, ఆయన కృప ద్వారా మన పాపములు క్షమించబడి, మనము రక్షించబడతాము అనేటువంటిది ఇది ప్రాముఖ్యంగా మనకు కలిగింది. రక్షణకు ఎలాంటి క్రియలు అవసరమే లేదు. ఎలాంటి మంచి కార్యాలు చేయడం దానికి దీనికి సంబంధం లేదు అని పౌలు తేల్చేశాడు ఈ యొక్క వచనంలో. అయితే ఇప్పుడు యాకోబు వచనాన్ని యాకోబు రాసినటువంటి పత్రిక 2:17లో ఆయన చెప్పినటువంటి వచనాన్ని మనం ఒకసారి మరలా క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. క్రియలు లేని విశ్వాసం మృతమైందంటాడు. క్రియ లేని విశ్వాసం మృతమైందని అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? క్రియలు లేని విశ్వాసం మృతమైందంటే ఏంటంటే, క్రియలు ఒకవేళ మంచి పనులు చేస్తే మరి రక్షణ పొందుతాము అనేటువంటిది కాదు. మంచి కార్యాలు చేయడం వల్ల రక్షణ రానే రాదు, లభించదు. ఎందుకంటే చాలా విశ్వాసాలు ప్రపంచంలో ఈ యొక్క అంశం మీద జోడింపబడ్డాయి. ఒకవేళ మరి మనం క్రైస్తవేతర విశ్వాసాలు చాలా ఉన్నాయి. ఏంటంటే, మనం మంచి పనులు చేస్తే పరలోకానికెళ్తామని, చెడ్డ పనులు చేస్తే నరకానికెళ్తామని చెప్పేటువంటి సిద్ధాంతాలున్నాయి. క్రైస్తవ విశ్వాసం దానికి భిన్నంగా మాట్లాడుతుంది. ఏంటంటే, రక్షణ అటువంటిది అన్నిటికంటే ప్రాముఖ్యమైనదని. మరిప్పుడు యాకోబు ఎందుకు ఈ విషయాన్ని వ్యక్తం చేస్తున్నాడంటే, క్రియలు లేని విశ్వాసము మృతమైంది అంటాడు. ఇక్కడ ఈ క్రియలు అనేటువంటి మాట భూ సంబంధమైనటువంటి క్రియలు కాదు. ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు. విశ్వాసం వేరు, మంచి పనులు వేరు. మంచి చెట్టు ఏం చేస్తదంట? మంచి ఫలాలే ఇస్తది. అయితే మనకు విశ్వాసముతో మనం ఎప్పుడైతే దేవునిలో రక్షణ పొందుతామో, అప్పుడు చేసేటువంటి పనులు మనల్ని రక్షణలో ఇంకొక అడుగు ముందుకు తీసుకొనెళ్తది. ఫలభరితమైనటువంటి జీవితం తీసుకొనొస్తది. విశ్వాసము లేకుండా చేసేటువంటి మంచి పనులుంటాయి. విశ్వాసం పొందుకున్న తర్వాత మంచి పనులు పరిగణించబడతాయి. ఎలా అంటే, ఒకవేళ మనుషుల ప్రకారం ఏంటంటే, మంచి వాళ్ళున్నారండి అంటారు. ఎవరన్నా పలానా ఉన్నారంటే వారు చాలా మంచోళ్ళండి అంటారు. అంటే వాళ్ళెందుకు మంచివారంటే, వారు ఎవరికీ అన్యాయం చేయరు. వారందరికీ మంచి చేసేటువంటి వాళ్ళు. కానీ రోమిలికి రాసిన పత్రిక 3, 23, 24 వచనాల్లో రాయబడినట్టు ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంటే మంచివాడనేవాడు, చెడ్డవాడనేటువంటి వాడు ఏ భేదము లేదు. ఏ వివక్షత లేదు. అందరం కూడా పాపమనేటువంటి దానిలో మనమున్నాము. దాని నుండి మనం రక్షించబడాలి అని. అది రక్షించబడకుండా మనము పాప స్థితిలోనే ఉండి, మనం మంచి కార్యాలు చేస్తున్నా కూడా, ఇది భూ సంబంధమైనటువంటి మంచికే ఉంటది కానీ, దేవునిలో నీతి వైపు నడిపించదు అనే సంగతిని ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇక్కడ సమస్య మంచి, చెడు మధ్యలో కాదు. ఇక్కడ సమస్య పాపం వలన దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మంచి అనేటువంటిది మనము బాహ్య సంబంధమైనటువంటి స్వభావాన్ని బట్టి మనం మంచి అంటాం కానీ, దేవుని దృష్టిలో ఉన్నటువంటి మంచి రక్షణలో మాత్రమే కలుగుతుందని మనము గ్రహించాలి, పరిగణించుకోవాలి. అయితే మరి చాలామందుంటారు. ఎవరంటే మరి మన పితరులు, మరి తాతలు, అమ్మమ్మలు ఆ యొక్క టైమ్స్‌లో అంటే పాస్ట్ జనరేషన్‌లో అనుకోవచ్చు. లేకపోతే కొందరు ఎప్పుడు కూడా దేవుని సువార్త వినలేదు. కానీ వాళ్ళెప్పుడు కూడా మరి దేవుని సువార్త వినలేదు కదా! వారికి రక్షణ కార్యం జరగలేదు కదా! మరి వారెలా దేవుడు
కన్సిడర్ చేస్తాడనేటువంటి ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. ఎవరు నూతనంగా రక్షించబడినటువంటి వారు నన్నడిగారు ఈ ప్రశ్న. "అన్న మరి మా పేరెంట్స్ చాలా మంచిగా బతికారు వాళ్ళు. ఎవ్వరికీ హాని చేయలేదు. ఎవ్వరికి అన్యాయం చేయలేదు. కానీ వాళ్ళకి రక్షణ గురించిన విషయాలు వాళ్ళకి తెలీదు గదా! మరి దేవుడు వారిని కన్సిడర్ చేస్తాడా?" అంటే ఒక అద్భుతమైనటువంటి మాట రాయబడిందండి. ఆదికాండము 18:25లో ఒక మాట రాయబడింది. ఎవరైనా చదవగలిగితే చదవండి. లేతే నేనే చదువుతాను. ఆదికాండము 18:25. అయితే ఆదికాండం 18 25లో ఏం రాయబడిందంటే, "ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా?" అని దేవుడే అక్కడ ప్రశ్నను ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వచనంలో మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆదికాండములో దేవుడు అబ్రాహాముతో మాట్లాడినటువంటి విషయాల్లో ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ విషయాలు. దేవుడు న్యాయం చేసేటువంటి వాడు. కాబట్టి దేవుడు చేసేటువంటి న్యాయము ఆయన దాన్ని కన్సిడర్ జేస్తాడు. అంటే అది మంచా, చెడా అనేటువంటిది మనం నిర్ణయించేది కాదు అనేటువంటి ప్రశ్న. వారు నీతిగా జీవించారంటే మనం ఎలా అనుకుంటామంటే వారెవరికీ హాని చేయలేదు, వారెవరికీ అన్యాయం చేయలేదని మనం అనుకుంటాం. వారికెప్పుడు రక్షణ వినిపించబడలేదు గదా! అని మనము బాహ్య సంబంధంగా మనము గ్రహిస్తాం. కానీ అంతరంగంలో వాళ్ళ స్థితి ఒకవేళ అది నీతిగా ఉంది అంటే దేవుడు వారిని నీతిమంతులుగా దేవుడు పరిగణిస్తాడు. ఎందుకంటే వారికెప్పుడు రక్షణ సువార్త వినిపించబడలేదు. అందుకే పౌలు గూడా దానికి క్లారిటీ ఇచ్చాడు. రోమా పత్రికలో అంటాడు, "ధర్మశాస్త్రానికి లోబడినటువంటి వారిని ధర్మశాస్త్రముతో బేరీజు వేయబడుతది. ధర్మశాస్త్రము లేకుండా ఉన్నటువంటి వారికి ధర్మశాస్త్రము లేకుండా దేవుడు కొలత వేస్తాడు." అనేటువంటి విషయాన్ని పౌలు చాలా కరాకండిగా ఆది సంఘానికి నేర్పించాడు. కాబట్టి ఈరోజు ఎవరైతే రక్షణ అటువంటి సువార్త సునాదం వింటున్నారో, ఎన్ని నీతి కార్యాలు చేసినా కూడా వాటిని అలానే చేసినప్పటికీ కూడా రక్షించబడడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైందని మనం గ్రహించాలి. అందుకే అపోస్తుల కార్యములు 4:12 మరలా చెప్తా చూడండి. అపోస్తుల కార్యములు 4:12లో ఒక మాట రాయబడింది. చూద్దాము. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెనను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. చాలా చక్కగా అపోస్తలుడైన పౌలు ఆది సంఘానికి ఆ దినాల్లో ఆది సంఘంలో ఉన్నటువంటి పౌలు గాని, ఫిలిప్పు గాని, సీల, బర్నబా వీళ్ళందరూ ప్రకటించినటువంటి ఆది సంఘం అటువంటి మాట ఏంటంటే, ఈ ప్రపంచంలో వేరే ఏ నామము లేదు. కేవలం యేసుక్రీస్తు నామంలో మాత్రమే వారు రక్షణ పొందుకోవాలి అన్నటువంటి విషయాన్ని ఖరాఖండిగా చెప్పారు. రక్షణ సువార్త ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వినబడుతుందండి ప్రపంచంలో. అందరూ ప్రతి వాని మరి జీవితంలో ఖచ్చితంగా వినబడుతుంది. 99% వినబడుతుంది. బహుశా వినిపించబడలేదు అనంటే అది బహుశా మన యొక్క ఆలోచన మాత్రమే కానీ, ప్రతి ఒక్కరికి మరి దేవుడంటే ఆయన శక్తిని, ఆయన మహాన్వితాన్ని అది తెలియజేయబడుతుందని కూడా రోమీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పాడు. ఈ సృష్టిని చూసినప్పుడు ఆ యొక్క పంచభూతాల్ని చూసినప్పుడు దాని వెనక ఒక శక్తి ఉంది. దాని వెనక ఒక సామర్థ్యం ఉంది. దాని వెనక ఒక సృష్టికర్త ఉన్నాడు అనేటువంటి జ్ఞానాన్ని దేవుడు ప్రతి వాని జీవితంలో పెట్టాడు. ఆ జ్ఞానం లేదు అంటే అంత అజ్ఞాని ప్రపంచంలో ఎవడు లేడండి. ఆ అజ్ఞాని ఎవరంటే నాస్తికుడు. దేవుడే లేడని చెప్పేటువంటి వాడు. అలాంటి అజ్ఞాని ఇంకోడున్నాడు ఎవరంటే సూక్ష్మంలో నుంచి మానవుడు పుట్టాడని, లేదా కోతి నుంచి మనిషి పుట్టాడని చెప్పేటువంటి సిద్ధాంతాలు. అజ్ఞానులు వాళ్ళంతా. ప్రతి వాని జ్ఞానంలో ఏముందంటే, ఈ యొక్క సామర్థ్యం వెనక, ఈ సృష్టిలో ఉన్నటువంటి శక్తి వెనక, దానికంటే శక్తివంతుడైనటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడని గ్రహించేటువంటి స్థితిని దేవుడు ప్రతి మానవుల్లోనే పెట్టాడు. ఒక మానవుని పుట్టుకలోనే ఎంత అద్భుతమైనటువంటి సంఘటన ఈ భూమి మీద జరుగుతుంది. తల్లి గర్భములో ఒక చీకటిలో, ఆ గాఢములో ఒక శిశువు జన్మించి బయటకొచ్చి జీవంలోకొస్తున్నాడు అంటే, దాని వెనక ఒక సృష్టికర్త నిర్మాణం ఉందనేటువంటి జ్ఞానము ప్రతి మనిషిలోనే ఉంది. ఆదాము మొదలుకొని నేటి మన వరకు ఉంది. కాబట్టి సృష్టికర్త వైపు తిరిగేటువంటి అవకాశాలు ప్రతి మానవునికి కల్పించబడుతుంది. కాబట్టి ప్రతి విశ్వాసం అనేటువంటిది ఇక్కడ బైబిల్ అవసరం లేదు, గ్రంథాలు అవసరం లేదు, సంఘాలు అవసరం లేదు.
ఎవరైనా సరే ఆ సృష్టికర్త వైపు తిరిగి వారి యొక్క జీవితాల్ని ఆయనకు సమర్పించగలిగితే వారి జీవితాలు రక్షించబడతాయి. యేసుక్రీస్తు కన్నా ముందు బలి అర్పణల ద్వారా దేవుడు వారి పాపాల్ని తాత్కాలికంగా క్షమించాడు కానీ, యేసుక్రీస్తు వారి తర్వాత అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మరణం తర్వాత ఎవరైనా సరే ఆ రక్తము చేత కడగాల్సిందే అన్న విషయాన్ని పౌలు క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పుడు మనము గమనించాల్సిందేంటంటే, మనకు పూర్తిగా అర్థం కాని కొన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా, దేవుడు తన యొక్క న్యాయాన్ని తీర్చేటువంటి వాడుగా ఉంటాడు. కొందరు బహుశా ఆటిజం చిల్డ్రన్ ఉంటారు. వాళ్ళకి మనం సువార్త చెప్పిన వాళ్ళకి అర్థం గాదు. కొందరు మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు. కొంతమంది మెంటల్లీ అన్‌స్టేబుల్ పీపుల్ ఉంటారు. కొందరు పుట్టుక నుంచే వాళ్ళకి చెవులు వినపడవు. కొందరికి పుట్టుక నుంచి వారు బహుశా బ్లైండ్ దే కాంట్ సీ. దేవుడు వారందరిని వారి స్థితిగతుల్ని బట్టి దేవుడు పరిగణిస్తాడు. కాబట్టి వీళ్ళందరూ ఎక్సెప్షనల్ కేస్‌లోనే ఉంటారు. కొందరు అజ్ఞానులుంటారు. కొందరికి చదువు రాదు. కొందరికి మతి స్థిమితం ఉండదు. అలాంటి వాళ్ళందరిని కూడా దేవుడు న్యాయం తీర్చేటువంటి విషయంలో ఆయన తన కనికరాన్ని చూపేటువంటి వాడుగా ఉంటాడనేటువంటి విషయము వాస్తవమైనప్పటికీ కూడా, అన్నీ తెలిసినటువంటి వాడికి మాత్రం 100% దేవుడు తన యొక్క న్యాయాన్ని తీర్చేటువంటి వాడుగా ఉంటాడని బైబిల్ స్పష్టంగా ఈరోజు క్లారిటీ ఇస్తుంది. అపోస్తలుడైన పౌలు విశ్వాసం ప్రాముఖ్యం అని చెప్పాడు. యాకోబు ఏం చెప్పాడంటే, క్రియలు లేని విశ్వాసం, మంచి పనులు చేయకపోతే ఎంత విశ్వాసం ఉన్నా వ్యర్థమే అని చెప్పాడు. కాబట్టి ఈ 2 దృష్టికోణాలు వేరే అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు గ్రహించగలగాలి. సో, చివరికి యేసుక్రీస్తునందు విశ్వాసం మాత్రమే మనల్ని రక్షిస్తుంది అనేటువంటి విషయం మనకు తేటతెల్లమైంది. మొదటి మాట. రెండోదేంటంటే, నిజమైన విశ్వాసం ఏం చేస్తదంటే, నిజమైన విశ్వాసము ఆ విశ్వాసి మంచి కార్యాలు చేస్తాడు. అది యాకోబు చెప్పేటువంటి విషయం. క్రియలేని విశ్వాసం అంటే ఏంటంటే, నేను విశ్వాసంగా పొందుకున్నాను కానీ నేనెవరికీ మంచి చేయట్లేదంటే అది వ్యర్థము అని అర్థం అన్నమాట. సో, ఇది యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అని అంటారు ఇంగ్లీష్‌లో. అంటే దీన్ని తెలుగులో ఏమంటారో నాకంత కరెక్ట్‌గా చెప్పలేను నేను. అంటే మనము ఒక విషయాన్ని యాకోబు వర్ణించేటువంటి విషయంలో దాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏంటంటే, క్రియలు చేసుకుంటూ నాకు విశ్వాసం ఉంది అనడం కాదు కానీ, విశ్వాసి మంచి క్రియలు చేసేటువంటి వాడుగా ఉంటేనే ఆయన విశ్వాసము అది వ్యర్థం కాదు అని ఇక్కడ యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ క్రియలతో కాదు విశ్వాసం, విశ్వాసం వలన వచ్చేటువంటి క్రియలు అని మనం గ్రహించాలి. బహుశా మీ అందరికీ ఈ పాయింట్ మీ అందరికి అర్థమైందనుకుంటున్నాను. అందుకే మంచి క్రియల కొరకు మనం ఏం చేయాలంట? సృజింపబడ్డామని. ఎఫెసీ 2:10లో మనం చూసినట్లయితే చూడండి ఇప్పుడు అదే పౌలు అదే వచనంలో చెప్తూ అంటాడు. ఎఫెసీ 2:10 ఏమంటాడంటే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు. సారీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసినటువంటి పని అయ్యున్నాము. ఇప్పుడు మనకి ఇవన్నీ సబ్జెక్ట్స్‌ని మనం ఒకసారి టుగెదర్ అన్ని కలుపుకొని మనము సమకాలీనంగా మాట్లాడగలిగితే, మొట్టమొదటిగా విశ్వాసం అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. విశ్వాసం ద్వారా క్రియలు లేకుండా జీవించకుండా, విశ్వాసం ద్వారా మంచి క్రియలు చేసేటువంటి వారంగా ఉన్నప్పుడే, మన విశ్వాసము మరి మృతమైనది కాక జీవమైనదిగా, సజీవమైనదిగా ఉంటది. కాబట్టి ఈరోజు ఈ 2 వచనాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఎలాంటి వారైనా సరే ఫస్ట్ మంచి క్రియల వైపు కాకుండా, ముందు రక్షణ వైపు పాటుపడేటువంటి వారుగా ఉండాలి. రక్షణ పొందినటువంటి విశ్వాసులు ఆ తర్వాత ఏం చేయాలంట? మంచి పనులు చేసేటువంటి వారుగా ఉండాలి. నేను మంచి పనులు చేసి దేవుణ్ణి సంపాదించడానికి ప్రయత్నిస్తున్నానా? ఈ ప్రశ్న మీ ముందు వదిలిపెడుతున్నాను. లేదా దేవుని కృపను అనుభవించి ప్రేమతో దేవుని సేవ నేను చేస్తున్నానా?